ఏంటి చాలు దేవుడా, ఇక నా వల్ల కాదు అని నిరాశపడుతున్నావా? బయటికి ధైర్యంగా కనిపిస్తున్నా లోపల అలసిపోయావా? చిన్న ప్రాబ్లం వచ్చిన వెంటనే భయపడి కంగారు పడుతున్నావా? నీలాగనే ఎంతో గొప్ప ప్రవక్త అయిన ఏలియానే దేవుని కృప ద్వారా ఎన్నో అద్భుతాలు చేసినా కూడా ఆ దేశపు రాజు నుండి చావు బెదిరింపు రాగానే ప్రాణభయంతో దూరంగా పారిపోయాడు. నిరాశతో ఇక చాలు, నా ప్రాణం తీసుకో ప్రభువా అని దేవుడును ప్రార్థిస్తాడు. కానీ దేవుడు ఏలియాను విడిచిపెట్టాడా? లేదు. తన దూతను పంపాడు. ఆహారం ఇచ్చి విశ్రాంతి కలుగజేసి బలము ధరింపచేసి శక్తికి మించిన ప్రయాణం వేచి ఉందని చెప్పి బలపరిచాడు. అలాగే నీ కథ కూడా ఇక్కడితో అయిపోయిందని అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, ఇది ముగింపు కాదు, కేవలం విరామం మాత్రమే. లే, ఏలియా వలె బలం తెచ్చుకో. మిగిలి ఉన్న నీ జీవితాన్ని మన దేవుని సహాయంతో కొనసాగించు.